క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. దేవుని యొక్క కృప మిమ్మల్ని ఆవరించును గాక. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ వారు నిర్వహిస్తున్నటువంటి బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు తెలుసుకోవడానికి, క్రొత్త నిబంధన గ్రంథాన్ని 6 నెలల్లో పూర్తి చేయడానికి, క్రొత్త నిబంధన గ్రంథం యొక్క అవగాహన గురించి మీరు నేర్చుకోవడానికి ఈ యొక్క బైబిల్ స్టడీ ఎంతగానో మీకు సహాయపడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మాత్రమే బలపడడం కాదు, మీతో ఉన్నవారిని కూడా బలపరచగలిగే శక్తి మీరు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. విశ్వాసంలో మీరు మరింత అభివృద్ధి చెందాలని, అనేకమైన కార్యాలు విశ్వాసం ద్వారా మీరు రుచి చూడాలని, దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తూ సత్యాన్ని గుర్తెరిగి సర్వసత్యంలోకి నడిపించబడాలని, అలాగే మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలు అనుదినం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. అందుకొరకే ఈ బైబిల్ స్టడీని మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలా భారంతో, ప్రయాసతో ఈ యొక్క బైబిల్ స్టడీ నడిపించబడతా ఉంది కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొనండి. ఈ వాక్యం వినడం ద్వారా సంఘాల్లో భేదాలు కాదు, ఆధ్యాత్మిక జీవితంలో పురికొల్పు కలుగుతుంది. ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్లకు ఈ బైబిల్ స్టడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఆత్మలో ఎదగాలి అనుకుంటే తప్పకుండా ఈ బైబిల్ స్టడీని ఫాలో చేయండి. మీరు తప్పకుండా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు. ఎందుకంటే మన యొక్క ఛానల్లో అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించిన లేక దైవికమైన విషయాల గురించి, దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గురించి మాత్రమే తెలియజేయబడతా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి, మీరు ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటే, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనుకుంటే, అలాగ ముందుకు కొనసాగాలనుకుంటే తప్పకుండా మన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు అంటే ఈ పరిచర్య దేవునిది. అంటే యూట్యూబ్ పరిచర్య దేవుడిది. అంటే యూట్యూబ్ లోకంలో ఉండేది, కానీ ఈ యూట్యూబ్లో మాట్లాడేవాడు దైవజనుడు, ప్రకటించబడేవి దేవుని వాక్యాలు. ఈ వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది. ఏ రీతిగా? ఆధ్యాత్మికంగా బలపరిచి మీ మనసులకు నెమ్మది కలిగించి మీ యొక్క హృదయ అంతరంగాల్లో వాక్యము నాటబడి మీరు ప్రభు కొరకు ఫలించే వాళ్ళగా చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో చేయండి, ఇతరులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. నిన్నటి దినాన వీడియోలో మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. యేసు ప్రభువారు తన మరణ పునరుద్ధానాల గురించి శిష్యులకు మరలా చెప్పడం వెనకమాల ఆధ్యాత్మికమైనటువంటి విషయం. అలాగనే గుడ్డివారి యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభువారు చూశాడు. పొలములో పనికి ముందుగా వచ్చిన, చివరిగా వచ్చిన ప్రతిఫలం ఇచ్చేవాడు యజమానుడు. తనకిష్టమైన కూలి ఆయన ఇస్తారంట. మన పనికి తగిన కూలి మనకు దొరకపోవచ్చు, కానీ ఆయన మాత్రం తప్పకుండా మనకు న్యాయమే చేస్తాడు. దేని కొరకు మనం పిలువబడ్డామో ఆ పనిని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఇతరులు మనకంటే ముందు వెళ్ళినప్పుడు, అంటే కొంచెం మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడు అసూయపడాల్సిన అవసరం లేదు. వారికి దేవుడు కూలిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది అసూయపడ్డారు, కొంతమంది లోపల తిట్టుకున్నారు. మేము పొద్దున్నుండి వచ్చి సాయంత్రం వరకు పనిచేస్తే మాకు 1 దేనారం ఇచ్చారు, వీరు 5 గంటలకు వచ్చి 1 దేనారాన్ని తీసుకున్నారు అని చెప్పి కొంతమంది సణుగుకున్నారు. నేటి కాలంలో కూడా ఈ సణుగులు గొణుగులు వినపడుతున్నాయి. మీరు పెద్దవాళ్ళు అవ్వచ్చు, మీకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి దేవుని పనిలో ముందుకు వెళ్తూ ఉంటే ప్రోత్సహించండి, వారిని ముందుకు నడిపించండి. ఎందుకు అంటే దేవుడు వారికి సిద్ధపరిచిన జీతం వారికి ఇస్తాడు. ఒక మాట నేను చెప్తున్నాను, ఎవరి క్రియల చొప్పున వారికి జీతం దొరుకుతుంది. నేను మంచి పని చేశాను అనుకోండి, నాకు తప్పకుండా దేవుడు జీతం ఇస్తాడు. కాబట్టి దేవుని సేవ చేసేటప్పుడు దేవునికి భయపడుతూ సేవ చేయాలి. సరైన పరిచర్య, సరైన ప్రకటన చేయకపోతే నరకాగ్ని గుండానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ ద్వారా నడిపించబడి ఆత్మావేశంతో దేవుని వాక్యాలు బోధించబడుతున్నప్పుడు ఆత్మీయులు ఆలకించండి, ఆ వాక్యాన్ని ఆస్వాదించండి, హృదయంలో భద్రం చేసుకోండి.
దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. ఏ వాక్య భాగాన్నైనా మీరు అర్థం చేసుకోవాలి అంటే మీకు అవగాహన చాలా ప్రాముఖ్యమైంది. ఏ అధ్యాయంలో ఏ భాగం రాయబడి ఉంది, ఎవరి కొరకు రాయబడి ఉంది, అధ్యాయంలో ఉన్న విషయాలు ఏమిటని క్లుప్తంగా మీరు నేర్చుకోండి. లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. సత్యాన్ని మీరు తెలుసుకోండి. సర్వసత్యంలోకి నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. కనుక పరిశుద్ధాత్మ సహాయంతో ఈ వాక్య ధ్యానంలో మీరు కూడా ఏకీభవించండి. తప్పకుండా నేర్చుకోండి, బలపరచబడండి. మంచిది. ఈ దినం కొరకైన వాక్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మనం నేర్చుకుపోతా ఉన్నాం. ఎందుకంటే ఈ 21వ అధ్యాయంలో 46 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలు, ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయ భాగం కాబట్టి లెంత్ ఎక్కువగా ఉండొచ్చు. మీరు మరలా చెప్తున్నాను, స్టాప్ చేసి లేకపోతే కొంచెం కొంచెం చూసి మరలా చూద్దామని చూడకండి. దేవుని వాక్యం ఇది. మీరు చూడడం వలన బలపరచబడతారు. మరలా చూడండి, తప్పులేదు. కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు వాక్యాన్ని అలా నేరుగా మీ హృదయం లోపలికి వెళ్ళనివ్వండి, ఫలించనివ్వనివ్వండి, వాక్యము కార్యం చేయనివ్వండి. అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడగలుగుతారు. ఈరోజు మన ధ్యాన అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. 21వ అధ్యాయం. ఈ 21వ అధ్యాయంలో 46 వచనాలు ఉన్నాయి, 6 భాగాలు. మొదటి భాగం 1వ వచనం నుండి 11వ వచనం వరకు యేసు ఊరేగింపు ద్వారా యెరూషలేములో ప్రవేశం. 2వ భాగం 12 నుండి 17 వరకు దేవాలయం శుభ్రపరచడం. 3వ భాగం 18 నుండి 22 వరకు అంజూరపు చెట్టును శపించుట. 4వ భాగం 23 నుండి 46వ వచనం వరకు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసును ప్రశ్నించుట, యేసు జవాబులు. ఈ అధ్యాయంలో చాలా విశేషమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకతలో చాలా ప్రత్యేకత ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి కార్యాలు ఈ అధ్యాయంలో మనం కనుగొంటాం. ఈ అధ్యాయంలో వచ్చిన వెంబడి వచ్చినన్ని మనం ధ్యానం చేద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహముల్లో అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. ఇప్పటి వరకు మనం మొదటి భాగంలో ఉన్న 1 నుండి 11 వచనాలు మనం చదివాం. ఈ వచనాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు బెత్పగే గ్రామానికి వచ్చినప్పుడు తన శిష్యుల్లో 2 శిష్యుల్ని పిలిచి, మీ ఎదుటున్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద మరియు గాడిద పిల్ల కనపడుతుంది. వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి. మిమ్మల్ని ఎవళ్ళైనా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగితే అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి, ప్రభువునకు కావాలని చెప్పండి. అప్పుడు వెంటనే అతడు వాటిని తోలు పెడతాడు అని చెప్పి శిష్యులకు చెప్పినప్పుడు వారు వెళ్ళి అలాగూ చేశారు.
అయితే ఈ మధ్యలో ఒక వాక్య భాగం ఉంది. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడు, గాడిదను బారావక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది అంటే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో ఈ ప్రవచనాత్మకమైనటువంటి విషయం రాయబడి ఉంది. ఒకసారి మీకు ఆ భాగాన్ని కూడా చదివి వినిపిస్తాను, ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనాత్మకమైనటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఈ ప్రవచనాత్మకమైన విషయం నెరవేర్చబడాలి. ఇక్కడ జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్చబడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సియోను కుమారుతో చెప్పండి, ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ వ్యాఖ్యానం చేసేటప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు. అంటే గాడిదలు ఎన్ని ఉన్నాయి, మనమే ఆ గాడిద మీద ఏసే అప్పుడు కూర్చున్నాడు, మనము గాడిదలము, మన మీద ఆయన కూర్చుంటాడు. ఇలా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. నేనైతే వాక్య ప్రకారం చెబుతున్న విషయం ఏంటంటే, ఎందుకు ఈ రీతిగా జరిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ఎక్కాలి. జకరియా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం నెరవేర్చబడాలి. ఆయన గాడిదే ఎందుకు ఎక్కాలి? రాజు కదా. ఇదిగో నీ రాజు సాత్వికుడై వస్తున్నాడు. రాజు గుర్రం ఎక్కి వస్తాడు, రాజు రథం ఎక్కి వస్తాడు. రాజుకి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అయితే సియోను కుమారి తెలుసుకోవాల్సిన విషయం, ఆత్మ సంబంధులని తెలుసుకోవాల్సిన విషయం, దేవుణ్ణి వెంబడించే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, మనకున్న రాజు ప్రస్తుతము ఆయన సాత్వికుడై ఉన్నాడు. ఆయన సాత్వికుడు కనుకే ఈరోజు మనం క్షమించబడుతున్నాం. ఆయన సాత్వికుడు కనుకే ఆయన నా కాడెత్తుకోండి, నేను సాత్వికుడు దేని మనసు గలవాడనని చెప్పాడు. ఆయన సాత్వికానికి సమయము ఇంకా ఉంది, ఇంకా ఆయన సాత్వికుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కృప ఉండంగానే రక్షణ పొందడం, ఆయన కృప ఉండంగానే బాప్తిసాన్ని పొందడం, ఆయన కృప ఉండంగానే ఆయన మాటలను హృదయంలో భద్రం చేసుకోవడం మనకు చాలా మంచిది. ఈ రాజు మరలా వచ్చినప్పుడు సాత్వికుడే రాడు. ఆయన యూదాగోత్రపు సింహం వలె వస్తాడు, న్యాయ తీర్పు తీర్చడానికి వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు, పరిశుద్ధుల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. ఆయన న్యాయ తీర్పు కోసం వచ్చినప్పుడు ఎవరు ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడగలరు పరీక్షించుకోవాలి. అయితే ఇప్పుడు మాత్రం యెరూషలేములో ఉన్న ప్రజల కొరకు, ఆనాటి ప్రజల నిమిత్తం జకరియా ప్రవచించిన ప్రవచన నెరవేర్పు నిమిత్తం ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నాడు. ఎవరైనా అంటే సాత్వికుడైనటువంటి రాజు. యేసు ప్రభు వారి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన రక్షకుడని, ఆయన బోధకుడని, ఆయన నజరేతువాడని, ఆయన దావీదు కుమారుడని, ఆయన గలిలయవాడు కాడా అని ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మీకు గుర్తుంటే సరే, లేకపోతే మరొకసారి మీరు ఈరోజే వినేవాళ్ళైతే వెనకకు వెళ్ళి మన యొక్క వీడియోలు చెక్ చేయండి. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యోహాను అంటాడు, ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్తాడు. యేసయ్య గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క చరిత్ర సుచరిత్ర, ఆయన చరిత్రను పదే జ్ఞాపకానికి తెచ్చుకుంటే మనలో పరిశుద్ధత కలుగుతుంది. ఆయన గురించిన విషయాలు మనం నేర్చుకోవడం మూలాన ఆయన యందు విశ్వాసం కలుగుతుంది. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ సిగ్గుపరచబడ్డు. మనం సిగ్గుపరచబడే అనుభవాలు వస్తున్నాయి అంటే ఆయన మీద మన విశ్వాసం తక్కువగా ఉందని అర్థం. కాబట్టి వాక్య భాగాలు నేర్చుకున్నప్పుడు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మన విశ్వాసంలో బలపడతాం. మన విశ్వాసం ఎన్నటికీ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే మన విశ్వాసం వాక్యం మీద, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉంది కనుక. మంచిది. ఈ సమయంలో గమనిస్తే వాక్యపు నెరవేర్పు, ప్రవచనపు నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉంది. నీ రాజు సాత్వికుడే వస్తున్నాడని సియోను కుమారుతో చెప్పండి అనే ప్రవచనం నెరవేర్చబడుతుంది.
శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో మనం వర్ధిల్లాలి అంటే యేసయ్య ఏది చెప్పాడో అది చేయండి. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకండి. వాక్యానుసారంగా వారు చెప్తున్నారా, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు చెప్తున్నారా, స్వలాభం కోసం చెప్తున్నారా, వారు ఆత్మల అభివృద్ధి కోసం ప్రయాసపడుతున్నారా అని ఆలోచించండి. పంపబడిన శిష్యులు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారంట. తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. యేసే చెప్పినట్టుగా చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. యేసే చెప్పినట్టుగా చేస్తే కన్నీళ్లు తొడవబడతాయి. యేసే చెప్పినట్టుగా చేస్తే మీ యొక్క అవసరతలు తీర్చబడతాయి. యేసయ్య మీతో ఏది చెబుతాడో అది మీరు చేయండి. ఆయన చెప్పంది చేయొద్దు. నేను ఎవరికైనా చెప్పే మాట ఏంటంటే, యేసయ్య ఏది చెప్పాడో తెలుసుకోవాలంటే ఎలా సాధ్యం? దేవుని వాక్యం ద్వారా సాధ్యం. దేవుని వాక్యంలో అనేకమైన విషయాలు యేసయ్య చెప్పాడు. ఒకటి కాదు, రెండు కాదు. నీ ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన సత్యాలన్నీ దైవ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా మీరు నేర్చుకోగలిగితే ఒక ఆత్మ సంబంధమైన ప్రార్థన యోధులుగాను, సాతానుపై యుద్ధం చేయడానికి ఒక సిద్ధమైన పోరాడే యోధులుగాను, అలాగే అనేకులకు ఆశీర్వాదకరంగాను మారుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ఆయన ఆజ్ఞలను గమనించాలి అంటే, యేసయ్య ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరకు రావాల్సిందే. శిష్యులు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఆ గాడిద పిల్లను తీసుకొచ్చి దాని మీద బట్టలు వేస్తే ఆయన ఆ బట్టల మీద కూర్చున్నాడు. జనసమూహములో అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. అంటే ఈ గాడిదను కింద నడవనివ్వట్లేదు. ఈ గాడిదను బట్టల మీద అలాగే చెట్టు కొమ్మల మీద నడిపిస్తూ ఉన్నారనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సంగతి అక్కడున్న కొందరి ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది. ఇదొక గొప్ప ఊరేగింపు ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇంకా గాడిద మీద యేసయ్య ఉన్నాడు, దారి పొడుగున బట్టలు పరిచారు, మరియు చెట్టు కొమ్మలు కూడా నరికి దారి పొడుగున పరిచారు. అయితే జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయుచుండిరి. మనము ఈ భాగాలను మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో కూడా చదువుతాం. వారు తమ అనుభవాలు గుండా రాసిన విషయాలు ఇంకా కొంత లోతుగాను, కొంత అధ్యయనం చేయడానికి అవకాశంగానే ఉంటాయి. అయితే మత్తయి రాసినటువంటి అనుభవాన్ని లేక మత్తయి రాసినటువంటి విశ్లేషణను మనం గ్రహించినప్పుడు ఇక్కడ కొన్ని అనుభవాలు మనం ధ్యానించగలుగుతాం. ఇక్కడ జనసమూహంలో ఆయనకి ముందెళ్తున్న వాళ్ళు కొందరు, వెనకాల ఉన్న వాళ్ళు కొందరు. ఈ ఊరేగింపులో వారు కేకలు వేస్తున్నారు. ఏమనంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరటొచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము స్తుతి అని కేకలు వేస్తూ ఉన్నారు. జయము అనే పదానికి ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది, హోసన్నా అని కేకలు వేస్తున్నారు. అంటే హోసన్నా అంటే జయము అని అర్థం. ఈ ప్రజలు దావీదు కుమారునికి హోసన్నా, సర్వోన్నతమైన స్థలముల్లో హోసన్నా అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు వీరు కేకలు వేస్తున్నారు? స్తుతిలో ఒక భాగం వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ప్రవచన నెరవేర్పు జరుగుతుందని వాళ్ళు గ్రహించారు. జయమని కేకలు వేస్తూ ఉన్నారు. ఇలా కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేములోనికి ఎక్కడ నుండి? బేత్పగే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడాను. ఎందుకంటే ఈయన దగ్గరికి అనేక మంది ప్రజలు, జనసమూహాలు, శిష్యులు వాళ్ళందరూ కూడా ఆయన స్తుతిస్తూ ఉంటే ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. ప్రవక్త అయిన యేసు, దావీదు కుమారుడు అంటున్నారు, గలిలయ వాడన్నారు, నజరేతు వాడన్నారు, బోధకుడు అన్నారు, ఉపదేశకుడు అన్నారు. ఇప్పుడేమన్నారు తెలుసా? ఈయన ప్రవక్త అయిన నజరేతు వాడైన ప్రవక్త అయిన యేసు అని చెప్పుకుంటా ఉన్నారు. తరువాత భాగాన్ని మనం గమనించినప్పుడు
రెండవ భాగం. ఇలా జరుగుతూ ఉంది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బలను గొవ్వలమ్మ వారిని పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడి వారిని. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి చేయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర ఎక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదువులేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఈ రెండవ భాగాన్ని మనం ఇప్పటి వరకు చదివాం. మొదటి భాగం ముగింపులో మనం గమనించినప్పుడు ఆయన యెరూషలేమునకు వచ్చాడు అని మనం తెలుసుకున్నాం. యెరూషలేము ప్రజలందరూ ఆయన్ని ప్రవక్త అని గుర్తుపట్టారు. ప్రవక్త అని ఆయన గురించి చెప్పుకుంటా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేమునకు వచ్చి దేవాలయంలోనికి వెళ్ళాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం చాలా ప్రత్యేకమైనటువంటి దేవాలయం. యూదులకు ప్రధానమైనటువంటి దేవాలయం, ఆరాధన స్థలము, ప్రత్యేకమైన స్థలము, పేరుగాంచినటువంటి మందిరము యెరూషలేము దేవాలయం. ఈ దేవాలయంలోనికి యేసయ్య వెళ్ళి అక్కడ క్రయ విక్రయములు చేయవారిని, రోకలు మార్చువారి బలలను, గొవ్వలు అమ్మే వాళ్ళని, పావురాలు అమ్మే వాళ్ళని, వాళ్ళ పీఠాలు పడద్రోసి వాళ్ళని వెళ్ళగొట్టి యేసయ్య అన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడి వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడి వారయ్యారు. ఇక్కడ యేసయ్య ఎందుకు దేవాలయంలోనికి వెళ్ళి ఆ కార్యం చేయాలి? ఆ కార్యం ఎందుకు చేయాలి అంటే దేవాలయ ప్రక్షాళన చాలా ప్రాముఖ్యమైంది. దేవాలయ శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి దేవాలయం మొదట ఆధ్యాత్మికంగా ప్రారంభించబడి తర్వాత శారీరకంగా ముగించబడుతుంది. ఇవి ప్రారంభించినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభించారు. ప్రత్యక్ష గుడారంలో బలులు ప్రారంభించినప్పుడు ఆధ్యాత్మికంగానే ప్రారంభించారు. కానీ ఆ గుడారపు ఛాయలు మారిన తర్వాత మందిరం ఏర్పరచబడింది. మందిరంలో కూడా బలులు దైవికంగానే మొదలుపెట్టారు. సొలొమోను మందిరాన్ని ప్రారంభించినప్పుడు దేవుని మహిమ ఆ మందిరం మీదకు దిగొస్తే యాజకులు అక్కడ నిలబడలేకపోయారు, అంత మహిమ వచ్చింది. రాను రాను ఆ మందిరము పాడైంది, మరలా కట్టబడింది. మరలా కట్టబడిన దేవాలయంలో దేవుని చిత్తం జరగట్లేదు. ఏం జరుగుతుంది దేవాలయంలో అంటే క్రయ విక్రయములు, తరువాత రోకలు మార్చువారు, తర్వాత గొవ్వలు పావురాలు అమ్మేవాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? దేవాలయం వెలుపల కాదు, దేవాలయంలోనికి వచ్చారు. దేవుని సంఘము ఈ రీతిగానే పాడైపోతూ ఉంది. ఈ భాగం మనం గమనించినప్పుడు నేడు కూడా దేవుని యొక్క మందిరాల్లో క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి నేను ఈ యొక్క మంటలాదివారం అప్పుడు ఒక 2-3 వీడియోస్ చేశాను. దేవాలయం ఎందుకు పాడైపోయింది, ఎందువల్ల పాడైంది, ఎవరి వల్ల పాడైందని. కాబట్టి ఎక్కువ వివరణ నేను ఇవ్వట్లేదు. దేవాలయాన్ని పాడు చేసింది యాజకులే వీరికి స్థలాన్ని ఇచ్చారు. క్రయ విక్రయాలు చేయడానికి, రోకలు మార్చడానికి, పావురాలు అమ్ముకోవడానికి, బలిపశువులను అమ్ముకోవడానికి వారు చోటిచ్చారు. యేసయ్య అన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. ఇక్కడ ఈ ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది అంటాడు. ఎక్కడ రాయబడింది? మీకు ఒక 2-3 రెఫరెన్సులు ఈ యొక్క ప్రవచనాత్మకమైన విషయాన్ని గురించి తెలియజేస్తారు. మొట్టమొదటిగా యెషయా రాసినటువంటి గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఈ యొక్క మందిరాన్ని గురించి రాయబడి ఉంటుంది. నేను చదువుతున్నాను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను
నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది మొదటి వాక్య భాగం. రెండవ వాక్య భాగం 60వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం. నీ కొరకు కేదారు మందలనియు కొడుకును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. ఇక్కడ ఈయన ప్రార్థన మందిరం అని చెప్పిన ఆయనే శృంగార మందిరం అనేటువంటి ప్రవచనం కూడా పలుకుతూ ఉన్నాడు. తర్వాత ఇర్మియా ప్రవక్త కూడా ఈ యొక్క ప్రవచనాన్ని, మందిరాన్ని గురించిన ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రవక్తలు ప్రవచించినప్పుడు వారు ప్రవచించిన ప్రవచనాలు వేరువేరుగా సమయాల్లో, సందర్భాలను బట్టి ప్రవచించిన ఆ ప్రవచనాల నెరవేర్పు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. దొంగల గుహ అయింది, అది నేనే కనుగొన్నాను. అంతకుముందు ప్రధాన యాజకులు అక్కడున్నారు. ఎవరు దొంగల గుహ అని చెప్పలేదు. కానీ యేసయ్య అంటున్నారు, మీరు దీన్ని దొంగల గుహగా చేసేవారు, మీరు దీన్ని దొంగల గుహగా చేస్తున్నారు. సంఘం పాడైపోతూ ఉంటే యేసయ్య మౌనంగా ఊరుకోడు. సంఘము చెడిపోతూ ఉంటే యేసయ్య ఊరుకోడు. సంఘములో ఆయన చిత్తం జరగాలని నేటికి కోరుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్తము మన సంఘాల్లో జరగాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మన సంఘములో నెరవేర్చబడాలి. ఆయన అన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. ఆయన చాలా బాధపడుతున్నారు. వీళ్ళందరూ ఏం చేశాడంటే వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈయన శత్రువయ్యాడా, మిత్రుడయ్యాడా? ప్రధాన యాజకులకు శత్రువయ్యాడు, యాజకులకి శత్రువయ్యాడు, అక్కడున్న శాస్త్రులకి శత్రువయ్యాడు, పరిసయ్యులకు శత్రువయ్యాడు. ఎందుకంటే ఒక పని మందిరంలో జరిగించాలంటే అందరూ ఏకీభవిస్తేనే జరుగుద్ది, లేకపోతే జరగదు. ప్రధాన యాజకులు ఏకీభవిస్తేనే ఈ క్రయ విక్రయాలు చేసేవాళ్ళు దేవాలయంలోకి వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారు? ఏ ప్రధాన యాజకుడైనా ఇది చేయడానికి వీలు లేదని తిరుగుబాటు చేస్తే ఆపేస్తారు. కానీ అక్కడున్న ఆ దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకులు కానీ వారందరూ కుంభక్కయ్యి ఒక్కటయ్యి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ వ్యాపారం చేయడానికి ఒకరినొకరు వత్తాసు పలుకున్నారు. పర్వాలేదు, చేయనండి, మనకి లాభం వస్తుంది కదా. దేవుని సంఘములో వ్యాపారాలను యేసయ్య ఇష్టపడట్లేదు. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సంఘములో వ్యాపారాలు జరగకూడదు, క్రయ విక్రయాలు జరగకూడదు. దేవుని సంఘములో వ్యాపారం అక్కడ ఉండకూడదు. అమ్మటాలు కొనటాలు దేవుని సంఘములో జరగకూడదు. మందిరములో ఈ కార్యం జరుగుతుంది. సంఘములో వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, పావురాలు అమ్ముతున్నారంట, రోకలు మారుతున్నారంట, క్రయ విక్రయాలు జరుగుతున్నాయంట. యేసయ్య నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. మందిరములో ప్రార్థన ఉండాలి, వ్యాపారం ఉండకూడదు. మందిరములో ప్రార్థన ఉంటే అది దేవుడికి ఇష్టమైంది. అయితే దొంగల గుహ చేశారని చెప్పి అక్కడికి గుడ్డివారు, కుంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. దేవాలయ ప్రక్షాళనలో ఒకటి క్రయ విక్రయాలు చేసేవాళ్ళని, రోకలు మార్చేవాళ్ళని, పౌరాలు అమ్మేవాళ్ళని, గువ్వలు అమ్మేవాళ్ళు, వాళ్ళందరినీ వాళ్ళ పీఠాలు పడదోసి వాళ్ళని బయటికి తరిమేశాడు. తర్వాత ఆయన చేస్తున్న పని, గుడ్డివారు, కుంటివారు దేవాలయంలోకి వస్తే ఆయన వారిని స్వస్థపరుస్తున్నాడు. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను, వారికి వింతల్లాగా ఉన్నాయి, ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగారు. వీళ్ళ ప్రశ్న విచిత్రంగా ఉంది. ఆయన చేస్తున్న స్వస్థత కార్యాలు వీళ్ళకి కుదరట్లా, వీళ్ళు చేయట్లేదు. యేసయ్య స్వస్థపరుస్తున్నాడు, రోగులకి విడుదల ఇస్తూ ఉన్నాడు.
ఆయన దగ్గరికి ఏ రోగం ఉన్న వాళ్ళని తీసుకొస్తే వారందరూ బాగు చేస్తున్నాడు. అది ఎవరు తట్టుకోలేకపోతున్నారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు తట్టుకోలేకపోతున్నారు. యేసే దేవుని కుమారుడిని గ్రహిస్తే వీళ్ళు లోబడి ఆయన వెంబడించేవాళ్ళు. కానీ వీళ్ళు ధర్మశాస్త్రం తెలుసుకున్న పండితులు ధర్మశాస్త్రానుసారంగా పరిచర్య చేస్తానే ధర్మశాస్త్రపు ముసుగులో ప్రార్థనా మందిరాలను దొంగల గుహగా చేసి వెళ్తున్న వాళ్ళు. వీళ్ళు ఎంత మటుకి యేసు ప్రభు వారిని ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు చంపేద్దామని చూస్తున్నారు. అవకాశం దొరికితే రాళ్లతో కొట్టి జనాల చేత చంపించేద్దామనే ఆలోచనలో వీళ్ళున్నారు. కాబట్టి వీళ్ళు ప్రతి దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. యేసే చేస్తున్న ప్రతి పనిని పాయింట్అవుట్ చేసి తప్పు పట్టుకోవాలని చూస్తున్నారు. నేటి కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త వహించాలి. వీళ్ళకు కోపం వచ్చిందంట. ఎందుకు కోపం అంటే దావీదుకు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వినపడుతున్నాయి. ఎవరు చెప్తున్నారంటే చిన్న పిల్లలు చెప్తున్నారు. బాలురు ఎక్కియు చంటి పిల్లలు ఎక్కియు స్తుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించుచున్నావు అనే మాట నెరవేర్చబడతా ఉంది అని యేసే చెప్తున్నాడు. ఆ మాట అక్కడ అదే చెప్తాడు ఆయన. వాళ్ళ కోపంతో మండిపడితే అందుకు యేసు అంటాడు, బాలురు ఎక్కయు చంటి పిల్లలు ఎక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేసేటివి అని మీరన్నడును చదువులేదా? వీళ్ళు చదివేవాళ్లే కానీ పాటించేవాళ్ళు కాదు, బోధించేవాళ్లే కానీ ఆ బోధ ప్రకారం నడుచుకునేవాళ్ళు కాదు. అందుకే యేసే వీళ్ళకి వాక్యాలు గుర్తు చేస్తున్నాడు. అందుకే యేసే వీళ్ళకి మరలా వాక్య భాగాలను వాళ్ళు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు చిన్న పిల్లలను చూసి కోపం, వాక్యం అర్థం కాకపోతే ఇలాగే ఉంటుంది. మీరన్నాడు చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచిపెట్టి పట్టణం నుండి బయలుదేరి మరలా బేత్నియాకు వచ్చి అక్కడ బస చేశాడు. ఈ రెండో భాగంలో యేసు ప్రభు వారు దేవాలయ ప్రక్షాళన చేసి అలాగే దేవాలయంలో ఉన్న రోగులను స్వస్థపరిచి దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకులు శాస్త్రుల యొక్క ప్రశ్నకు ఆయన జవాబును ఇచ్చాడు. తర్వాత మూడవ భాగం, ఉదయమందు పట్టణంలోకి మరలా వెళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేడుదువుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మని ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. మొదటి భాగం యెరూషలేముకి వెళ్ళాడు. రెండో భాగంలో యెరూషలేములో దేవాలయ ప్రక్షాళన జరిగింది. బేతనీకి వచ్చాడు. మరలా మూడో భాగంలో బేతనీ నుండి మరలా యెరూషలేం పట్టణానికి వెళతా ఉన్నాడు. ఆయన ఆకలి గొనెను అనే మాట ఇక్కడ మనం ప్రత్యేకంగా చదువుతున్నాం. ఆయన ఆకలి కొన్న సంగతి మొట్టమొదట మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆయన అక్కడ ఆకలి కొన్నప్పుడు సాతానుడు వచ్చి ఆయన శోధిస్తాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంటాడు. తర్వాత ఆయన ఆకలి కొన్న సందర్భాలు ఎక్కడ మనకు కనపడవు. కానీ ఇక్కడ ఆయన ఆకలి కొన్నాడంట. అప్పుడు త్రోవ పక్కన ఉన్న కంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే దాని యొద్ద ఆకు తప్ప మరేమీ కనపడలేదంట. కనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాయకుందువుగా కానీ చెప్పగానే తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాడు. ఆయన ఒక్క మాట చెప్పాడంతే, ఆ అంజూరపు చెట్టు ఏమైందంట, ఎండిపోయింది. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. ఏంటి ఇంత సడన్గా అంజూరపు చెట్టు ఎండిపోయింది? ఆయన చేసిన అద్భుతాలు చాలా వాళ్ళు చూశారు, చాలా కార్యాలు ఆయన చూశారు.
అయితే ఆయన ఇప్పుడు చేస్తున్న ఈ కార్య విషయంలో వాళ్ళకి ఆలోచన, ఆశ్చర్యం కలిగింది. ఎంత త్వరగా ఎండిపోయిందా? ఎందుకంటే ఒక చెట్టు ఎండిపోవాలి అంటే వెంటనే ఎండిపోదు. అది అందులో ఏ తోటకూర కాడో గోంగూర కాడో కాదు, పీకంగానే వాడిపోయింది అనడానికి. అది ఒక అంజూరపు చెట్టు, ఆకులు ఉన్నాయి, అది కాపు కాసేటువంటి అంత పెద్ద చెట్టు. కానీ ఆ చెట్టు ఏమైంది? యేసయ్య ఒక్క మాట చెప్పంగానే ఆ అంజూరపు చెట్టు తక్షణం ఎండిపోయింది. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడితే యేసయ్య వాళ్ళకి చెప్తున్నాడు. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి పడకుండుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ యొక్క అంజూరపు చెట్లో నుండి శిష్యులకు నేర్పించాలనుకుంటున్న పాఠం ఏంటంటే, మీలో సందేహం వద్దు, సందేహం మీలో వద్దు. ఈరోజు కూడా యేసయ్య మీతో చెప్తున్నమాట, మీరు సందేహపడొద్దు, విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. మీ విశ్వాసం ఎంతగా ఉండాలి? యేసయ్య ఈ వాక్య భాగంలో ఉన్న ఒక మాటను అంతకు మునుపు కూడా చెప్పాడు. శిష్యుల్లో చూశాడు, శిష్యులతో చెప్పాడు, ప్రభా మేము ఎందుకు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలే? మూర్ఛరోగం కలిగిన వాడిని వాళ్ళు స్వస్థపరచలేనప్పుడు యేసయ్య స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు అడుగుతారు, మేము ఎందుకు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాను అంటే యేసయ్య అన్నాడు, మీ అవిశ్వాసం చేతనే, ఇదిగో ఆవగింజంత విశ్వాసం మీకుంటే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అంటే వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుంది అని చెప్తాడు యేసయ్య. మరలా ఇక్కడ కూడా మరలా చెప్తున్నాడు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడతావు, అవతాలకు పోతావు, సముద్రంలో పడవేయబడతావు అంటే అలా జరుగుతుంది అంటాడు. కొండ కదిలిపోయిందంట, దేనికి? విశ్వాసానికి. చెట్టు ఎండిపోయిందంట, దేనికి? విశ్వాసానికి. అంత విశ్వాసం మీలో ఉండాలి అని యేసయ్య శిష్యుల యొక్క విశ్వాసాన్ని దృఢపరచడానికే ఈ మాటలు చెప్తున్నాడు. ఈ యొక్క సమయంలో కూడా మనకు ఈ బైబిల్ స్టడీ ద్వారా యేసయ్య చెప్తున్న మాట, మీరు విశ్వాసంలో బలవంతులై ఉండండి, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, మీరు విశ్వాసంలో పరిపూర్ణులు కావాలి. మీ విశ్వాసం ఎంతగా ఉండాలంటే అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయడమే కాదంట, కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అంటే అలా పడిపోవాలంట. మన పితరులందరూ విశ్వాసము ద్వారా ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో కార్యాలు చూశారు, విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారంట, విశ్వాసము ద్వారా ఎన్నో బలమైన కార్యాలు దేవుని కొరకు జరిగించారు. నేటి కాలంలో కూడా మన లోపల విశ్వాసము పెరగాలి, విశ్వాసము అభివృద్ధి చెందాలి, విశ్వాసము మనది గొప్పదై ఉండాలి. ఆ రీతిగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మరియు ఆయన అంటాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, చాలాసార్లు చేస్తాం, ఒకసారి కాదు చాలాసార్లు ప్రార్థన చేస్తాం. మరి దొరికినవని నమ్ముతున్నామా? మన అడిగేవి అసాధ్యమైనవే, అవి సాధ్యం కాదు, కానీ దేవుని దగ్గర అడుగుతాం. కానీ దొరికినవని నమ్ముతామా? నమ్మితే పొందుకుంటాం, నమ్మితే పొందుకుంటాం. హన్న నమ్మింది, దైవజనుడి మాట నమ్మింది, మరుసటి ఏటకు నువ్వు కుమారుని కంటావు అని చెప్పిన మాటని నమ్మింది, కుమారుణ్ణి పొందుకుంది. శారా నమ్మల, వృద్ధాప్యంలో నాకు కుమారుడా, నేను గర్భవతిని అవుతానా అంటే అప్పుడు ఆ దేవతలు అన్నారు కదా, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీ లోపల విశ్వాసం ఉంటే మీరు 100 రెట్ల ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీరు ప్రార్థించినప్పుడు నమ్మండి, దేవుడిది చేస్తాడని నమ్మండి. నమ్మకే మనం పొందుకోవట్లేదు. ఆయన చెప్తున్న మాట అదే, నమ్మితే మీరు పొందుకుంటారు. మీరు నమ్మారా? పరిశుద్ధాత్మను పొందుకుంటారు. మీరు నమ్మారా? ఆత్మవరాలు పొందుకుంటారు. మీరు నమ్మారా? స్వస్థతను పొందుకుంటారు. మీరు నమ్మారా? ఆశ్చర్యకార్యాలు చూస్తారు. మీరు నమ్మారా? అసాధ్యము కానివి ఏవో దేవుడు మీ కొరకు సాధ్యపరుస్తాడు. మీరు నమ్మాలి, మీరు నమ్మాలి. ఒక ఆయన ప్రేయర్ చేయడానికి పిలిచాడు, పాస్టర్ గారు, ఏమంటే మీరు చేయొచ్చు కదా అన్న. నా వల్ల కావట్లేదయ్యా, నేను బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేశాను, అది వెళ్ళట్లేదు, ఆ దెయ్యం వెళ్ళిపోవట్లేదు.
అప్పుడు నాకు అర్థమైంది, ఆయన మంచి బోధ చేస్తున్నాడు, కానీ ఆయన లోపల ఏం లేదంటే ఫెయిత్, విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే చేయగలరా అంటే చేయగలరు. విశ్వాసం దేని కొరకు అని ఎప్పుడు మనం ఆలోచించాం కదా. విశ్వాసం ఎప్పుడు కూడా దేని కొరకు ఉపయోగించాలో తెలియదు కదా. అలా తెలిస్తే దేవుని సేవ ఇంకా బలంగా జరుగుతుంది కదా. యేసయ్య శిష్యులతో అంటున్నాడు, మీరు ప్రార్థించేటప్పుడు వేటిని అడుగుతారో వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అవి దొరికినాయి అని నమ్మండి, అప్పుడు మీరు వాటన్నిటిని పొందుతారు. ఈ యొక్క ప్రార్థన గురించినటువంటి వాక్య భాగం మన ఆధ్యాత్మిక జీవితాలకు కూడా చాలా అవసరత కలిగేది. ఈ 3వ భాగంలో మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఏమి అడుగుతామో వాటిని పొందుకున్నామని నమ్మండి. పొందుకున్నామని నమ్మండి, మీరు తప్పకుండా పొందుకుంటారు. పరిశుద్ధాత్మ కావాలని చాలామంది అడుగుతారు, కానీ విశ్వాసంతో అడగరు. విశ్వసించి మీరు అడిగితే నిశ్చయంగా దేవుడు తన పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు. మనం ఏది అడగాలో తెలుసుకొని అడిగితే, ఏది ఉత్తమమైందో, ఏది ఖ్యాతి కలిగిందో తెలుసుకొని అడగగలిగితే మనం పొందుకుంటాం. మనం తెలుసుకోకుండా అడిగితే పొందుకోలేం. ప్రతిదీ అడిగి తెలుసుకొని పొందుకోండి. మొట్టమొదటి ఏం అవసరం మనకి? శారీరకంగా ఏది కావాలన్నా మనం సంపాదించుకోగలుగుతాం. ఈరోజు ధనం పోగొట్టుకుంటే ఇంకా కొద్ది రోజుల కంటే ధనాన్ని సంపాదిస్తాం, సాధ్యమే. కానీ ఆత్మ దొరికినప్పుడే పొందుకోవాలి. ఆయన ఆత్మ సంచకరువుగా మనకు అనుగ్రహించబడతా ఉంది. ప్రతి ఒక్కరు ఆత్మ కొరకు ప్రార్థించండి, పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మజ్ఞానంతో ముందుకు కొనసాగండి. ఈ 3వ భాగంలో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలు ఇవి. 4వ భాగం, ఇది కొంచెం లెంతీగా ఉండేటువంటి భాగం, జాగ్రత్తగా వినాల్సినటువంటి భాగం కనుక శ్రద్ధగా వినండి. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, నేను ఇక్కడ నుండి వచ్చిన వెంబడి వచ్చినాన్ని మీకు చదివి వినిపించి తరువాత వాటి అర్థం చెప్పి ముందుకు వెళ్తాను. గమనించండి, యేసు దేవాలయంలోనికి వచ్చి బోధించాడు. ఆయన ఇప్పుడు మరలా మనము ఈ 3వ భాగంలో చదివితే, ఉదయమున పట్టణంనకు బయలుదేరి యెరూషలేమునికి వెళ్తా అంజూరపు చెట్టును చెప్పించడం, ఎండిపోవడం, శిష్యులకి విశ్వాసం గురించి ప్రార్థన గురించి చెప్పడం, ఇది జరిగిన తర్వాత ఆయన మరలా యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ బోధిస్తూ ఉన్నాడంట. బోధిస్తూ ఉంటే అక్కడికి ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి అన్నారు కదా, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యాలు చేస్తున్నావు? నువ్వు బోధిస్తున్నావు, రోగులను స్వస్థపరుస్తున్నావు, వాళ్ళందరినీ వెళ్ళగొట్టావు, అసలు నీకు ఎవడిచ్చాడు అధికారం? ఎవడిచ్చారు నీకు అధికారం అని ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను, బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అంతవరకు ఉంటారు. అంతవరకు అంటే యేసయ్య చావునకు కారణమైన వాళ్ళు వీళ్ళే. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, వీరే యేసయ్యకి విరోధులు. వీళ్ళొచ్చి యేసయ్యని అడుగుతున్నారు, ఏ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావు? వీరికి ముందెందుకు రాలా ఆ డౌటు? ముందెందుకు రాలా? ఏ అధికారం వల్ల ఇవి నువ్వు చేస్తున్నావు? ఈ అధికారం ఎవడిచ్చాడు నీకు? ఎందుకంటే దేవాలయంలో బోధించాలి అంటే అధికారం కావాలి, అద్భుతాలు చేయాలి అంటే అధికారం కావాలి. ఆ దేవాలయంలో ఉన్న క్రయ విక్రయాలు చేసేవాళ్ళని బయటకు వెళ్ళగొట్టాలంటే అధికారం కావాలి. ఎందుకంటే దేవాలయం అంతా కూడా అధికారంతో ఉంటుంది. మీకు ఇక్కడ అర్థం కావడానికి ఒక సంగతిని మీకు చెప్తాను. అధికారంతో ఉండే దేవాలయాలు ఆత్మ సంబంధమైన దేవాలయాలు, అధికారంతో ఉండే దేవాలయాలు వేరు. అక్కడ అధికారులు ఉంటారు, ప్రధాన యాజకులు, పెద్దలు ఉంటారు. వీళ్ళు చెప్పినట్టే అక్కడ జరగాలి. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి.
ప్రధాన యాజకులు, పెద్దలు వీళ్ళు ఐక్యమత్యంగా ఉండి వ్యాపారాలు చక్కగా జరిగించుకుంటారు. అది యేసయ్య మధ్యలోకి వెళ్ళి వీళ్ళు చేస్తున్న వ్యాపారాలన్నీ చెడగొట్టి పడగొట్టి వాళ్ళందరిని వెళ్ళగొట్టేశాడు దేవాలయంలో నుండి. వీళ్ళు అడుగుతున్నారు, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు? మందిరంలో, దేవాలయంలో బోధ చేస్తున్నావు, రోగులను స్వస్థపరుస్తున్నావు, పిల్లల చేత కేకలేపిస్తున్నావు, వారందరూ తరిమేశావు. ఈ కార్యాలు నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు? అధికారం ఉండాలా? నేటి కాలంలో కూడా బోధించడానికి అధికారం, స్వస్థపరచడానికి అధికారం, స్వార్థ ప్రకటించడానికి అధికారం. ఎవరిచ్చారు మీకు అధికారం అంటే? ఎవరిచ్చారు? ఒక పాస్టర్ గారు ఫేస్బుక్లో చూస్తున్నాను, ఎవడిచ్చాడరా మీకు అధికారం అంటే, ఒక అతను పాస్టర్ గారు అమాయకంగా అంటున్నాడు, మా పాస్టర్ గారు ఇచ్చాడండి, మా పాస్టర్ గారు మాకు అభిషేకం ఇచ్చి పంపించాడండి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో దేవుని సేవకుల్ని ఇలాగ అంటున్నానని నేను కూడా ఒక దైవజనుడినే, అలాగ మాట్లాడకూడదు, కానీ సత్యం చెప్పాలి. ఒకవేళ ఆ పని చేస్తే నన్ను కూడా హెచ్చరించాలి. దేవుని సేవకులు చాలామంది ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకి అధికారాలను ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి అధికారం లేదు, కానీ వారు ఇంకొకరికి అధికారం ఇస్తున్నారు, ఇంకొకళ్ళని సేవకులకి అభిషేకిస్తున్నారు. ఎవరు వాళ్ళ మాట వింటే చాలు వాళ్ళని సేవకులకు అభిషేకించేస్తున్నారు. ఇది మంచిది కాదని, ధర్మం కాదని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఉన్నాను. అధికారం యేసయ్య ఎవ్వరికి పడితే వారికి ఇవ్వలేదు. శిష్యుల్లో 12 మందిని పిలిచి, మీరు అపోస్తులు, ప్రజలందరూ ఎదురు చెప్తున్నాడు ఆయన, వీరు అపోస్తులు, ఈ 12 మంది అపోస్తులు, వారికి నేను అధికారం ఇస్తున్నాను, వారికి నేను అధికారం ఇస్తున్నాను. అలాగే 70 మంది శిష్యులు ఉన్నారు యేసయ్యకి, వారికి కూడా ఆయన అధికారం ఇచ్చాడు. వారు కూడా వెళ్ళి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, దెయ్యాలు వెళ్ళగొట్టడం చేశారు. మరి ఎవరికి ఆయన ఇంకా అధికారాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఈ అధికారం అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారంట మనం గత అధ్యాయాలు ధ్యానం చేసినప్పుడు, ఆయన శాస్త్రులు పరిసయ్యుల వలె కాక అధికారం గల వాని వలె బోధించాడు. అధికారంతో కూడిన బోధ యేసయ్య చేశాడు. అధికారంతో కూడిన బోధ ఎలాగుంటుందంటే స్వతంత్రత. ఎవ్వరికి భయపడరు, వాళ్ళు భయపడరు. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే ముందే చెప్తారు, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పేటప్పుడు ఇదిగో ఈ మాటలు చెప్పకూడదు. ఒక ఆయన అన్నాడు, ఏంటి పాస్టర్ గారు మీరు చెప్పిన స్వతంత్రతగా మా సంఘాల్లో ఎందుకు బోధించారంటే అని అన్నాడు. నేనన్నా, బ్రదర్ మీ సంఘాల్లో ఎందుకు బోధించారంటే, మీ సంఘాల్లో ఒక అధికారం ఉంది, వారికి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఉన్న రెఫరెన్సులు చదివి వాటిని మాత్రమే వివరించాలి. చచ్చిపోయినప్పుడు అవే చదవాలి, బతుకున్నప్పుడు అవే చదవాలి. ప్రతిరోజు వాళ్ళు ఏం చదవాలో, ఏం బోధించాలో దాంట్లో ఉంటుంది. పెళ్ళప్పుడు ఏం చదవాలో ఉంటుంది, మెచ్యూర్డ్ ఫంక్షన్ అప్పుడు ఏం చదవాలో ఉంటుంది, లుంగీల ఫంక్షన్ అప్పుడు ఏం చదవాలో ఉంటుంది, అన్నప్రసన్నప్పుడు ఏం చదవాలో ఉంటుంది, దినకూడికలు ఏం చదవాలో ఉంటుంది. అవన్నీ అక్కడ ఉంటాయి. వారు అవి తప్ప ఇంకొకటి అక్కడ బోధించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు పొందుకున్న అధికారాన్ని బట్టి వాళ్ళు వెళ్ళాలి. అంతకంటే ఎక్కువగా మాట్లాడారనుకో మీరేం చేస్తారన్నా, ఒకవేళ నాకులాగా కఠినంగా పాపాన్ని గురించి హెచ్చరిస్తా, పరిశుద్ధ జీవితం గురించి వాళ్ళు గట్టిగా మాట్లాడారనుకో మీ సంఘంలో, మీరేం చేస్తారన్న అన్న. నేనైతే సాటిస్ఫాక్షన్, కానీ మా పెద్దలు ఉన్నారే వాళ్ళు ఒప్పుకోరు. వెంటనే ట్రాన్స్ఫర్ లెటర్ పెడతారు. ఇంకొక విషయం ఏంటంటే, మా పెద్దలు ఏది చెప్తే పాస్టర్ గారు వినాల్సిందే. ఇప్పుడు పాస్టర్ గారు అధికారం గలవాడా, అధికారం లేనివాడా? అధికారం దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైనా మీరు స్వార్థికులైన, బోధకులైన, పాస్టర్ గారులైనా గుర్తుపెట్టుకోండి, ఏదో దేవుని సేవకులు మన నెత్తి మీద చేపెట్టి మిమ్మల్ని అభిషేకిస్తున్నాం దేవుని సేవకు అని చెప్పేది, అది సేవా క్రమంలో ఒక భాగం అంతే. కానీ యేసయ్య మీకు అధికారం ఇచ్చాడో లేదో మీరు గమనించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చాడో లేదో మీరు గమనించుకోవాలి.
అధికారం లేకుండా ఏ పని చేయకూడదు. అధికారం కలిగి పని చేయాలి. దెయ్యాలు వెళ్ళగొట్టాలి, అధికారం ఉన్న వాళ్ళే చేస్తారు. రోగులు స్వస్థపరచాలి, అధికారం ఉన్న వాళ్ళే చేస్తారు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ విడుదల కోసం ప్రార్థన చేయాలి, అధికారం గల వాళ్ళే చేస్తారు. వాక్యాన్ని బోధించడానికి అధికారం. మీలో అనేకులు బోధకులై ఉండొద్దు. బోధకులుగా ఒక అధికారం ఎవరిచ్చారు? నేను బైబిల్ కాలేజ్ చేసి వచ్చానండి, నేను బీఈడీ చేశా, ఎండివి చేశా, బీఈడీ చేశా, పిహెచ్డి చేశా. వాళ్ళు నాకు అధికారం ఇచ్చారా? వాళ్ళు నువ్వు చదువుకున్నావు, పట్టభద్రుడు అని చెప్పారంతే. కానీ ఈ వాక్యాన్ని బోధించడానికి ఎక్కడి నుండి కావాలి అధికారం అంటే? పరలోకము నుండి అధికారం కావాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుండి అధికారం కావాలి? ఎవరిలో మనుషులిస్తే వచ్చే అధికారం కాదు. ఈ అధికారం మనుషులిస్తే వచ్చేది కాదు. పరమందున్న దేవుడు అధికారం ఇచ్చి నువ్వు బోధించు, నువ్వు ప్రకటించు, నువ్వు స్వస్థపరచు, నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టు, నా కొరకు వర్క్ చేయి, నేను నీకు అధికారం ఇచ్చా, వెళ్ళు అని ఆయన పంపించాడు. ఆయన పంపించిన అధికారం కింద ఉన్న సేవకులు ఎంతమంది? గుర్తుపట్టండి, మనుషుల చేత పంపబడిన వాళ్ళు కాదు, దేవుని చేత పంపబడిన వాళ్ళు, దేవుని అధికారం కలిగినటువంటి వాళ్ళు. దేవుని చేత పంపబడాలి నువ్వు. ఒకవేళ సేవకు నేను పంపుతున్నా నువ్వు అధికారం కలిగిన వ్యక్తివో లేదో గమనించుకోవాలి. నన్ను పంపించేశారండి, నన్ను నిలబెట్టారండి వాక్యం చెప్పమని, నన్ను సేవ చేయమని చెప్పారండి కాబట్టి చేస్తానండి. కాదు, ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన అడుగుతున్నారు, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు? నీకు ఈ అధికారం ఎవడిచ్చాడయ్యా అని అడిగితే యేసయ్య సరైన సమాధానం చెప్తున్నాడు. గమనిద్దాం. 24వ వచనం, యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. ఇదేనండి వాళ్ళు అడిగిన ప్రశ్నకి వెంటనే యేసయ్య, నాకు పరలోకం నుండి అధికారం ఉంది, నేను దేవుని కుమారుణ్ణి, నాకు అధికారం ఉందని అని చెప్పాలి కదా. కానీ ఆయన అలా చెప్పట్లా. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీరు నాతో చెప్పిన ఎడల దానికి సమాధానం చెప్తే నేను ఏ అధికారం వల్ల ఈ కార్యం చేస్తున్నానో అది మీకు చెప్తాను అని చెప్పి అంటాడు. యోహాను ఇచ్చిన బాప్టిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. ఈ ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన అంటాడు, సరే నేను మీకు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, నేను చెప్పిన ఈ మాటకి మీరు జవాబు చెప్పారనుకో, అప్పుడు నేను కూడా చెప్తాను, నేను ఏ అధికారం వల్ల చేస్తానో చెప్తానంటే వాళ్ళన్నా సరే అడుగు, మాకు తెలియందా, అడుగు. ఎందుకంటే వీళ్ళు ప్రధాన యాజకులు కదా, పెద్దలు, బాగా కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, దుర్వ్యాపారాలు చేయడానికి పూనుకున్నారంటే మామూలు వాళ్ళు కాదు కదా వీళ్ళు ఏమనుకున్నారంటే ఏమడుగుతాడు, సింపుల్ మాట అడుగుతాడు, ఊరికి చెప్పేద్దాం, మన ముందు ఎవడరా అన్నట్టుగా నిలబడ్డారు వాళ్ళు. యేసయ్య అన్నాడు, యోహాను ఇచ్చిన బాప్టిజం ఎక్కడి నుండి కలిగింది? పరలోకము నుండా, మనుషుల నుండా అని అడిగితే వాళ్ళు అనుకుంటున్నారంట, వారు మనం పరలోకము నుండి అని చెప్పితేమా, అలాగైతే మీరు ఆయన ఎందుకు నమ్మలేదని మనల్ని అడుగుతాడు. తరువాత ఒకవేళ మనుషుల వలనని చెప్పితేమా, జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్త నించుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చారు. వీళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు అర్థమవుతుందా? ప్రశ్న ఎవళ్ళైనా వేసే ముందు చాలా జాగ్రత్తలు వహించాలి. ఒక ప్రశ్న వేసేటప్పుడు వీడు నేరుగా బోధకులకే బోధకుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏ అధికారం వల్ల, ఎవడిచ్చాడు నీకు అధికారం అని అడిగితే ఆయన అన్నాడు, సరే ఆ సంగతి నేను మీకు చెప్తాను. యోహాను బాప్టిజం ఇచ్చాడు కదా, మీ అందరికీ తెలుసు. యోహాను బాప్టిజం పరలోకం నుండి వచ్చిందా, మనుషుల వల్ల కలిగిందా అని అడిగితే వాళ్ళు పరలోకం వల్ల వచ్చిందంటే మరి యోహాన్ని మీరు ఎందుకు నమ్మలేదు, యోహాన్ని మీరు ఎందుకు చేర్చుకోలేదు అని అడుగుతాడు. చెప్పలేము. రెండు మనుషుల వల్ల వచ్చిందని చెప్తే యోహాను ప్రవక్త అని జనాలందరూ చెప్పుకున్నారు. ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఎటు చెప్పలేక వాళ్ళు అన్నారు, మాకు తెలియదు అన్నారు.
మాకు తెలియదు అన్నారు. అప్పుడు యేసు ఏమన్నాడు? 27వ వచనం, అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పను. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ అధికారంతో నేను ఈ కార్యాలు చేస్తున్నానో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వారికి జ్ఞానోదయాన్ని కలుగు చేయడానికి, వారి మనసుల్లో ఉన్న ఆ భావాన్ని తొలగించడానికి, వారికి తానెవ్వల్లో ఆయన ఎవరో ఏ అధికారం చేస్తున్నాడో తెలియజేయడానికి, వారికి కొంత అవగాహన కలిగించడానికి ఉపమానాలు చెప్తున్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. పిలాతు అంటాడు, నేను తప్పించుకోవడానికి, ఈ మరణ నుండి తప్పించడానికి నాకు అధికారం ఉందంటే, యేసు అంటాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడకుంటే నువ్వు ఏది చేయలేవు. పిలాతుకి తెలియంది ఏంటంటే, నా అధికారంతో ఇది చేస్తున్నాను అనుకుంటున్నాడు. కాదు, పైన ఆయన అధికారం ఇచ్చారంటే తనకి, యేసుకి శిలువ శిక్ష విధించడానికి అధికారం ఇచ్చారంట దేవుడు. అందుకే చేస్తున్నామని యేసు చెప్తున్నాడు. ఆయన అధికారం లేకుండా ఎక్కడ లేడు. ఆయన అధికారులకే ప్రధాన అధికారి, ఆయన యాజకులకే ప్రధాన యాజకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని చేస్తే ఆయన ఆజ్ఞలు జారీ చేసేవాడు, ఎలా చెయ్యాలో చెప్పేవాడు ఆయన, ఎలా గుండాలో చెప్పేవాడు ఆయన, ఎలా నడుచుకోవాలో తెలియజేసేవాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ అధికారం అంటే ఏం చెప్తాడు? కానీ వీళ్ళని విడిచిపెట్టలేదు. వీళ్ళతో మళ్ళా మాట్లాడడం మొదలుపెట్టాడు. మీకేమి తోచున్నది అని. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. తరువాత అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదెనను, వెళతాను అన్నాడు, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. యేసయ్య ఏదైనా ఒక ఉపమానం చెప్పాడంటే, ఒక స్టోరీ చెప్పాడంటే దానిలో చాలా లోతైన పరమార్థాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈజీగా తీసేమాకండి. ఇది చాలా చిన్నదే కదా అని ఈజీగా ఆలోచించకండి. కానీ ఈ వాక్య భాగంలో ఎన్నో లోతైన విషయాలు ఉన్నాయి, ఎన్నో విశేషమైన విషయాలు ఉన్నాయి. మొదట 2 కుమారులు మొదటిని పిలిచినాడంట, నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చెయ్యంటే ఏమన్నాడు? నాకు కుదరదయ్యా, నేను వెళ్ళను. నేను ద్రాక్ష తోటలో వెళ్ళమంటే నేను వెళ్ళను. వాడు అంటున్నాడు, పోను అని చెప్పాడంట. కానీ పిమ్మట మనసు మార్చుకొని వెళ్ళాడు. ఎవరు? మొదటివాడు. 2వ ఏమన్నాడంటే, నేను వెళ్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని అడిగితే వాళ్ళు అన్నారు, మొదటివాడే అన్నాడు. మొదటోడే, ఎల్లను అన్నవాడే అని అంటే అప్పుడు యేసు అంటాడు, అందుకు వారు మొదటివాడే అనిరి. అప్పుడు యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి మాట చెప్తున్నాడు? ప్రధాన యాజకులకి, పెద్దలకి. అక్కడున్న శిష్యులు కూడా వింటున్నారు ఈ ఉపదేశాన్ని. ఎస్పెషల్లీ వారే కదా ప్రశ్నించింది. వారికి ఈ భాగాన్ని యేసే చెప్తున్నాడు. మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోకి వెళ్తారు. మీకంటే ముందు వెళ్తారు. మీరు భక్తిపరులు అన్నారు కదా, కాదు కదా, మీకంటే ముందు సుంకరులను వేశ్యలను ముందుకెళ్తారు. సుంకరులు వేశ్యలంటే విలువలేని వాళ్ళు, సుంకరులు విలువలేని వాళ్ళు, పాపిస్టోళ్ళు అంటాం కదా, అంత భయంకరమైన పాపంలో ఉన్నవాళ్ళు. వేశ్యలంటేగా మనం అర్థం చేసుకోవాల్సిందేముంది వేశ్యల గురించి. కానీ యేసు అన్నాడు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా పరలోకంలో ఉంటారు. మీకంటే ముందు పరలోకంలో దేవుని రాజ్యంలో ఉంటారు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడండి ఆయన. ఆ ఉపమానానికి అవమాన భావం చెప్తున్నాడు. మీరు వెళ్తాను అని చెప్పి వెళ్ళరు. వాళ్ళు మేము రావు, మాకొద్దు యేసుప్రభు వారు అంటారంట, కానీ వారే ముందలు నమ్ముతారంట. ఈరోజు యేసుప్రభు నమ్ముకున్నవాడు పనిచేయట్లా.
యేసు ప్రభు నమ్మని వాళ్ళు పనిచేస్తున్నారు. సువార్త పనిలో ఈ సుంకరులు వేసేలే ఉంటున్నారు. వారే యేసయ్యని ఎక్కువగా అంగీకరించి యేసు ప్రభు కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. పుట్టు గురించి మేము క్రైస్తవులం అండి, మా తాత ముత్తాతలు క్రైస్తవులు, మేము క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళం, మా తాత అంత సేవ చేశాడు, మేము ఎంత ప్రార్థన చేసాం, ఎంత భక్తి పరులం, అసలు మేము పుట్టుక నుండి ధర్మశాస్త్రం పాటిస్తున్నాం, మా దగ్గర ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు అని చెప్పుకుంటూ భక్తి పరులు అని చెప్పుకుంటున్నారే. మీరు ముందెల్లరో, మీకంటే ముందు సుంకరులు వేసేలు వారు పాపంలో ఉన్నారు, పాపిస్తోళ్లే, కానీ వాళ్ళు మనసు మార్చుకున్నారు, వాళ్ళు మీకంటే ముందు వెళ్తారు. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం మన ఆధ్యాత్మిక జీవితాల్లో భయాన్ని కలిగిస్తుంది. భక్తి గురించి ఎప్పుడు గర్వించకండి, భక్తి గురించి ఎప్పుడు అతిశయపడకండి. కొందరు చెప్తారు, నేను చిన్నప్పటి నుంచి ఏ పొరపాటు చేయలేదండి, ఏ తప్పిదం చేయలేదండి, ఏది నా దగ్గర తప్పు లేదు, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నేను చాలా పరిశుద్ధురాలిని. ఈ మాటలు ఎప్పుడూ మాట్లాడకండి, అవి గర్వానికి గుర్తు. వాక్యం అలా చెప్పట్లేదు. నాలో పాపం లేదని చెప్పేవాడు వాడు పాపే, వాడు దేవుని ఎదుట దోషే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త వహించి మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవాలి. వేసే వాళ్ళతో డైరెక్ట్గా చెప్తున్నాడు, మీకంటే ముందు సుంకరులు వేసేలు ఉంటారు, వీళ్ళని మీరు పట్టించుకోవట్లేదు, వీళ్ళంటే మీకు అసహ్యం కదా, వీళ్ళని మీరు మందిరాలకు రానివ్వరు, వీళ్ళని మీరు చెడ్డగా చూస్తారు, కానీ వీళ్ళే మీకంటే ముందు ఉంటారు అని చెప్పి యేసయ్య మరల వాళ్ళు చెప్తున్నాడు. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, నీతిని తీసుకుని వచ్చాడు, నీతి మార్గములు వచ్చాడు యోహాను, మీరు అతన్ని నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి, మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. ఎవరు నమ్మారంట? నేను ముందు వాక్యాన్ని వివరించేటప్పుడు ఇదే చెప్పాను. సుంకరులను వేశ్యలను యోహాను చెప్పిన ఆ నీతి బోధను నమ్మారంట. వాళ్ళు మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు. మీరు చూశారు, కానీ మీరు అది చూశారు, ఆయన చెప్పిన నీతి మార్గం చూశారు, విన్నారు, కానీ అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతారు. అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపం మీ దగ్గర లేదు. పశ్చాత్తాపం మన జీవితాలకు ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. తప్పు చేసిన తర్వాత కలగాల్సింది పశ్చాత్తాపమే. మనం ఎప్పుడైతే దేవుని ఎదుట పశ్చాత్తాపపడి, ప్రభువా పొరపాటు జరిగింది నాయనా, నేను పొరపాటు చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని అడిగితే ఆయన ఒక్కడే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఈ ప్రధాన యాజకులు పెద్దలతో చెప్తున్నాడు, మీరు పశ్చాత్తాపపడలా. సుంకరులు వేశ్యలు పశ్చాత్తాపడ్డారు, అందుకే వాళ్ళు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ఉంటారు. తర్వాత యేసయ్య వాళ్ళతో మళ్ళా చెప్తున్నాడు, మరొక ఉపమానం వినండి. ఇప్పటి వరకు ఒక ఉపమానం విన్నారు కదా, మరొక ఉపమానం వినండి. ఇంటి యజమానుడు ఒకడు ఉండేను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షాల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తికిచ్చి దేశాంతరము పోయాను. ఇంటి యజమానుడు ఒకడు ద్రాక్ష తోట నాటించాడంట, ఆ చుట్టూతో కంచె వేయించాడు, ఆ ద్రాక్ష తోటలో ద్రాక్షాల తొట్టి తొలిపించాడు, ఆ ద్రాక్ష తోట మధ్యలో గోపురం ఒకటి కట్టించాడు, తర్వాత దాన్ని కాపులకు గుత్తుకిచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. వాళ్ళని చూడమని చెప్పి వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు. అయితే పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా, తోటెవరిది? యజమానుడిది. గుత్తుకిచ్చాడు, ఇదిగో మీరు పండించుకోండి, నాకు ఒక భాగం ఇవ్వండి, మీరు ఒక భాగం తీసుకోండి అని చెప్పాడు. పండ్ల కాల సమయం వచ్చింది. తన భాగం తీసుకొని వచ్చుటకు తన దాసుల్ని యజమానుడు పంపించాడు. అయితే ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. అంటే ఎంతమంది దాసులను పంపించాడు? ముందుగా 3 పంపించాడు. 3లో ఒకరిని కొట్టారంట, ఒకరిని చంపారంట, ఒకరి మీద రాళ్ళు రువ్వారంట. మరలా అతడు
మునుపటి కంటే ఎక్కువ మందిని ఇతర దాసులను పంపగా వీరిని ఆ ప్రకారమే చేసిరి. 3 పంపించాడు ముందల, తరువాత మరెక్కువ మందిని పంపించాడు. వాళ్ళు కూడా ఈ ద్రాక్ష తోట కాపు కాస్తున్న కాపులు వాళ్ళని కూడా కొట్టి, వాళ్ళని కూడా చంపి, వాళ్ళ మీద కూడా రాళ్ళు రువ్వారు. ఇక తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపులు కుమారుని చూసి, ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాము రండిని తమలో తాము చెప్పుకొనిరి. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయనెను. యేసయ్య మరొక ఉపమానాన్ని చెబుతూ వారికి ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో, ద్రాక్ష తోట యజమానుడు తన దాసులను పంపించాడు. వాళ్ళందరినీ ఆ కాపులు కొట్టేశారు. తుదకు నా కుమారుని పంపిస్తాను, సన్మానిస్తారు అంటే వారు చూశారండి, ఇదిగో వచ్చాడురా, ఇతడేరా వారసుడు, ఇతను చంపేద్దామని చెప్పి ఎక్కడికి తీసుకెళ్ళారంట, పట్టుకొని ద్రాక్ష తోట వెలుపడ పడవేసి చంపారు. ఇదొక చాలా ప్రవచనాత్మకమైనటువంటి విషయం. ఇక్కడ ఈ భాగములో 2 కాలాలు మనకు కనపడుతున్నాయి. 2 కాలాలు, ఒకటి ధర్మశాస్త్ర కాలం, రెండవది కృపాకాలం. ధర్మశాస్త్ర కాలం మొదలుకొని ప్రవక్తల కాలాలు ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రం మొదలుకొని దేవుడు తన ప్రజల కోసం ఎందరో ప్రవక్తలను పంపించాడు, ఎందరో న్యాయకర్తలను పంపించాడు. ప్రజలు మార్పు చెందాలని, తన వైపు నడుచుకోవాలని, తన స్వాచ్ఛంగా మారాలని, తన వైపు తిరగాలని ఎందరో పంపించాడు. అయితే ఆ కాపులు వారిని కొట్టి, వారి మాట వినకుండా వారిని రాళ్లతో కొట్టి వారిని చంపి తరిమివేశారు. అయితే ఆ యజమానుడు నా కుమారుని సన్మానిస్తారని కుమారుని కూడా పంపించాడంట. ఆ కుమారుని కూడా ద్రాక్ష వెలుపట పడవేసి చంపేశారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చి ఆ కాపులనేమి చేయనన్ను. అందుకు వారు చెప్తున్నారు, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట కొత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. వాళ్ళు నిజమే చెప్పారు కదా, వేరే వాళ్ళకి ఇస్తారు. అందుకే కృప ఈరోజు మనకు అనుగ్రహించబడింది. ప్రధాన యాజకులకి, పెద్దలకి, అధికారులకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఇదిగో, మీరు ఈ ద్రాక్ష తోటను పరిపాలన చేయండి, నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇవ్వండి అని అంటే, వీరు ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆయన స్వాస్థ్యం మీద వీరు అధికారత్వాన్ని ప్రదర్శిస్తే ఆయన ఊరుకోలేదు. వారికి చెప్పింది అదే, మీరు అధికార దాహంతో ఉన్నారు, నాది స్వాస్థ్యం, ఈ మందిరము నాది అని చెప్పి వారికి చెప్తున్నాడు. వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమవట్లేదు. అర్థమైతే ఆయన్ని చంపేసి ఉండేవాళ్ళు కాదు. ఆయన దావీదు కుమారుడిని కేకలు వేస్తే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నారు, కఠినంగా సంహరించి ఇతర కాపులకి ఇచ్చేయాలి కదా. ఎవరు ఇతర కాపులంటే యేసు రక్తంలో కడగబడిన దేవుని పిల్లలు, దేవుని యొక్క సేవకులు. వారికి ఈరోజు దేవుని యొక్క ద్రాక్ష తోట అప్పగించబడింది, దేవుని సంఘము అప్పగించబడింది. దేవుని రాజ్య వ్యాప్తి కొరకైన అధికారము దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించాడు. తర్వాత మనం చదివితే, మరియు యేసు వారిని చూచి మళ్ళా చెప్తున్నాడు, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేఖనముల్లో ఎన్నడూను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. నేను ఇంతకు మునుపు వివరించిన వివరణే ఈ అధ్యాయంలోకి రాకముందే నేను చెప్పాను.
వారికి దొరికిన కృప వారు సద్వినియోగం చేసుకోవాలా, వారికి తొలగించబడి మనకు అనుగ్రహించబడింది యేసు రక్తంలో కడగబడిన వాళ్ళకి. కానీ ఇక్కడ ఒక వాక్య భాగం యేసే వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువులనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? ఎక్కడ రాయబడి ఉంది ఈ మాట అంటే ఒకసారి నేను మీకు చదివినిపిస్తాను. కీర్తనల గ్రంథంలో ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాట ప్రకటించబడింది. కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 22-23 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఈ మాట కీర్తనకారుడు రాస్తే యేసయ్య ఆ వాక్య భాగాన్ని వీరికి చూపించి, ఇది మీరు లేఖనాల్లో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడుచున్నదని యేసయ్య చెప్పాడు. మరియు అంటాడు, ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడినో వాణ్ణి నలిచేయను. ఎవరు ఈ రాయి? యేసు ప్రభువారే. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన్న సమయం చూచుచుండిరి, కానీ జనులందరూ ఆయనను ప్రవక్త నించిరి కనుక వారికి భయపడ్డారు. వాళ్ళ కోపం వచ్చేసింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అన్నారు, మన గురించే ఇవన్నీ చెప్పాడు. ఇంతసేపు చెప్పిన వాక్యం అంతా మన గురించే అని చెప్పి వాళ్ళు గ్రహించి, ఈ మాట చాలా విలువైంది, చెప్పానని గ్రహించి ఏం చేయాలి? గ్రహించుకున్నప్పుడు ఏం చేయాలి? గ్రహించుకొని కనుక మారు మనసు పొందకపోతే మీ లోపల అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, పగ వస్తుంది. ఇక మీరు చేసే కార్యాలన్నీ సైతాని కార్యాలే. చాలామంది వాక్యాన్ని వింటారు, గ్రహించుకొని వాళ్ళకి అర్థమైంది, నా గురించి చెప్పాడండి పాస్టర్ గారు, నా గురించి చెప్పాడు, ఇదిగో మా అమ్మాయి గురించి చెప్పాడు, మా అబ్బాయి గురించి చెప్పాడు, మా ఆయన గురించి చెప్పాడు, మా పిల్లల గురించే చెప్పాడండి పాస్టర్ గారు, మా గురించే చెప్పాడని గ్రహిస్తున్నారు, కానీ మారు మనసు పొందట్లా. చెప్పాడని గ్రహిస్తున్నారు, కానీ చేష్టలు మార్చుకోవట్లా. చెప్పాడని గ్రహిస్తున్నారు, కానీ బ్రతుకు మార్చుకుంటున్నా. చెప్పాడని గ్రహిస్తున్నారు, కానీ జీవితాన్ని మార్చుకుంటున్నా. చెప్పాడని గ్రహిస్తున్నారు, మరలా ఆ పంది పొరలాడినట్టు పొరలాడుతూనే ఉన్నారు. చెప్పాడని గ్రహిస్తున్నారు, కానీ ఆ కుక్క కక్కిందాన్ని తిన్నట్టుగా మరలా అదే పని చేస్తున్నారు. ఇది నిజమైన గ్రహింపేనా? పరిశుద్ధ ఆత్ముడు గనక గ్రహించుకునే శక్తి మీకు ఇస్తే మీకేం కలుగుతుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది. యోహాను బోధించినప్పుడు, యోహాను నీతి మార్గాన్ని తెలియజేసినప్పుడు సుంకరులు, వేశ్యలు పశ్చాత్తాపడ్డారు, తమ జీవితాలను మార్చుకున్నారు, బాప్తిసం పొందారు, సన్మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు. ఈరోజు చాలామంది వింటున్నారు, గ్రహిస్తున్నారు, కానీ ముందుకు రావట్లేదు, మార్పు చెందట్లేదు. వీళ్ళు గ్రహించి ఏం చేస్తున్నారంట? ఆయన్ను పట్టుకున్న సమయం చూచుచుంటారు. ఎందుకు? కొట్టడానికి, చంపడానికి. ఇప్పుడు వీళ్ళు గ్రహించడం వలన వీళ్ళకి ఏం కలిగింది? మార్పు కలిగిందా? కాదు. వీళ్ళు గ్రహించడం వలన వీరి లోపల అసూయ కలిగింది, మత్సరం కలిగింది, క్రోధం వచ్చింది, విభేదం వచ్చింది. చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు ఈరోజు ఇలాగే కనబడుతున్నాయి. వాక్యం విన్న తర్వాత సరైన గ్రహింపు కలగట్లేదు, సరైన గ్రహింపు రావట్లేదు. చాలామంది చెప్తారు, ఏమండి ఆ పాస్టర్ గారు అలా చెప్పడం మాకు చాలా బాధేసిందండి, మా గురించి చెప్పినట్టుంది. అంటే వారు నిజంగా వాళ్ళు చెప్తున్న మాటలు వాస్తవమే, వాళ్ళ గురించే ఆ దైవజనుడు చెప్పాడు. ఆ దైవజనుడికి తెలియకపోయినా వారికి అర్థమైంది. దైవజనులు ఎప్పుడు కూడా మీ మీద టార్గెట్ చేసి చెప్పరండి, గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న పనులన్నీ చూసి వాటిని మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని
వాటి కొరకు వాక్య భాగాలు ప్రత్యేకించుకొని ఏం చెప్పరు. అది మీ అపోహ. దైవజనుల మీద దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి వారు దైవాత్మ కలిగిన వాళ్ళే. నువ్వు పొరపాటు చేసి ఆయన సన్నిధిలో కనబడితే నువ్వు సేవకుడు కనబడడానికి ముందు దేవుడు కనపడుతున్నావు. దేవుడు ఒప్పుకోడు. చెప్పే ముందులా అంటాడు. చెప్పే ముందు వేసి అట చెప్తే కాదు. శిష్యులు అన్నారు, ఇలాగైతే ఎవడు రక్షించబడతాడయ్యా? నువ్వెంత కఠినంగా చెప్తే ఎవడు రక్షించబడతాడు? ఆస్తి అమ్మి బేదలకి ఇమ్మని చెప్తున్నావే, ఇది చాలా కఠినమైన మాట. ఎవడు రక్షించబడతాడు? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంది. ఇంత కఠినంగా బోధ చేస్తే ఎవడొస్తాడు నా సంఘంలోకి? ఎవడొస్తాడు? దేవుని పిల్లలే వస్తారు. సరి చేసుకునే వాళ్ళు వస్తారు. సన్మార్గంలో వెళ్ళాలనుకునే వస్తారు. భక్తి పరులు అనుకునే వాళ్ళు రారు. వాళ్ళు అట్లాంటి బోధ చేసే వాళ్ళని చంపాలనుకుంటారు, అవమానపరచాలనుకుంటారు. ఉన్నదన్నట్టుగా ప్రకటించే బోధకుల్ని మీరు సన్మానిస్తారా? సన్మానిస్తారు, చంపేస్తారు. యథార్థత కలిగిన వాళ్ళని ప్రేమిస్తారా? ప్రేమించరు, పిచ్చోడు చేస్తారు. జ్ఞానాన్ని బోధించేవాడిని అవమానపరుస్తారు. ఇది నిజం. దట్ ఈస్ ట్రూ. మీరు గమనించాలి, యేసయ్య వారికి మంచి విషయాలు చెప్పాడు. వాళ్ళు మార్పు చెందలా, మారు మనసు పొందలా, కానీ లోపల పగ పెంచుకున్నారు. నీ గ్రహింపు ఎందుకు? వాక్యం వింటున్నావు, గ్రహిస్తున్నావా? ఏం గ్రహిస్తున్నావు నువ్వు గ్రహిస్తే నీ లోపల వాక్యం ఉంటుంది. నువ్వు గ్రహిస్తే మారు మనసు పొందుతావు. నువ్వు గ్రహిస్తే ఇది చేయకూడదు, నేను దేవుని బిడ్డని, ఈ కార్యం నేను చేయకూడదు, నా ప్రాణం పోయినా ఇలాంటి సాక్ష్యం నేను చెప్పకూడదు అని నిర్ధారణ చేసుకొని దేవుని కొరకు సాక్షిగా ఉంటావు. శ్రమలప్పుడు గ్రహించండి, బాధలప్పుడు గ్రహించండి. ఈ బాధలు ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడు? ఈ శ్రమలు నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? తన మహిమ కొరక, లేకపోతే నన్ను సరిచేయడం కొరక? ఎందుకొరకు దేవుడు ఇచ్చాడు? ప్రతి దాని వెనకమాల దేవుని పిల్లలకు దేవుడు సత్యాన్ని తెలియజేస్తాడు. కాబట్టి గ్రహింపు కలిగి కొనసాగండి. వారు గ్రహించలేదు, ఆయన చంప చూశారు, పట్టుకొని చూశారు, కానీ భయపడ్డారంట. ఇప్పుడు మనం పట్టుకుంటే బాగుండదు, ఎందుకంటే జనులందరూ ఈయన ప్రవక్త అని చెప్పుకుంటున్నారు కనుక ఆయనకు భయపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 21వ అధ్యాయంలో చాలా క్లుప్తంగా ఈ విషయాలు మీరు నేర్చుకున్నారు. ఈ వివరణ అంతా మీకు ఎందుకు ఇచ్చానంటే మీకు అర్థం కావాలి. పరిసయ్యులు, శాస్త్రులు ఆ రోజు యేసయ్యను శోధిస్తూ వచ్చారు, కానీ యేసయ్య వారి మార్పు కోసం ఎన్నో ఉపదేశాలు చేశాడు, కానీ వారు మార్పు చెందలేదు. వేశ్యలు, సుంకరులు మీకంటే ముందు దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పాడు. భక్తి పరులు అని గర్వించకండి. మీ భక్తి మిమ్మల్ని పతనానికి తీసుకొని వెళ్ళకూడదు. మీ భక్తి ప్రభు ఎదుట సాగిలపడేటట్టు చేయాలి. మీ భక్తి తగ్గింపు కలిగిందై ఉండాలి. మీ భక్తి ద్వారా మీరు పరలోక రాజ్యానికి చేరాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని ఆధ్యాత్మికంగా వర్ధిల్లండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ముందుకు కొనసాగండి. దేవుడు అట్టి జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని అందరినీ నడిపించుడుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మీరందరూ పాలుపంపులు పొందుతున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. మీరు ఉండడమే కాదు, మీ సహోదరులకు, మీ తోటి వారికి ఈ వాక్య భాగాలు చేర్చేయండి. వారి ఆధ్యాత్మిక జీవితపు పురికొల్పులో మీరు పాలెభాగస్సులు కండి. మీరు పురికొల్పబడండి, అనేకులు పురికొల్పండి. దేవుని రాజ్య పనిలో మీరు సహకారులుగా ఉండి, మీరు సహకారాన్ని అందించి దైవ ప్రత్యక్షత కలిగిన వాళ్ళే కొనసాగండి. దేవుడు అట్టి కృపను మీకందరికి అనుగ్రహించి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.